రెగ్యులర్‌గా డేట్స్ వచ్చే స్త్రీకి ఒక నెల డేట్ మిస్ అయింది అంటే అందరికీ వచ్చే డౌట్ ప్రెగ్నెన్సీ అని. ప్రెగ్నెన్సీ నెగెటివ్ వస్తే ఏమై ఉంటుంది? దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ వెయిట్ పెరగటం మూలాన పీసీఓ ఆర్ పీసీఓడి అంటాం అనమాట. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల డేట్స్ రాకుండా పోతాయి. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేదంటే ప్రొలాక్టిన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే కూడా డేట్స్ ఆగిపోతాయి. ఇవి కాకుండా బాగా బరువు పెరగటం కానీ ఒక్కసారి అమాంతంగా సివియర్ ఎక్సర్సైజ్ కానీ డైట్ బాగా సివియర్గా చేసిన తేడాలు వస్తాయి. అదే కాకుండా స్ట్రెస్, తీవ్రమైన ఒత్తిడి కానీ నిద్ర లేకపోవడం, ఇవి కాకుండా ఇంకా క్రానిక్ కండిషన్స్ అంటే సడన్గా సిక్ అయి కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఏదన్నా వస్తే ఇప్పుడు కూడా ఈ హార్మోన్ సమతుల్యత దెబ్బతిని డేట్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా టీబీ అటాక్ అయినా కూడా ఇలా జరగవచ్చు అన్నమాట. ఇంకేమైనా డ్రగ్స్ అంటే యాంగ్షియస్గా ఉండి సైకియాట్రీ ట్రీట్మెంట్ కానీ లేదంటే టెన్షన్ తగ్గడానికి వాడే మాత్రల వల్ల కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు డేట్ మిస్ అయితే కనుక అది మీ బాడీ ఇచ్చే ఫస్ట్ సంకేతం కావచ్చు. కాబట్టి గైనకాలజిస్ట్ని మీరు కలిసి మీరు ఎందుకు పీరియడ్ మిస్ అయిందో కనుక్కుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.